అమ్మ పాటలు పాడండి అమ్మ. యో 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 యోనా మనసారా రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా కరెంట్ చెట్టు ఈ అబ్బా ఎలా ఆదివారం ఏంటో పాటలు పాడుతున్నారు. పాటలు పిలిచి ఆదివారం అవుతుంది. పాష గారు కలపడం ఆదిరేసుకుని వద్దాం. ఆదరేసుకుని వెళ్తామండి. అలా ఆదివారం కదా మా పాష గారు కనపడి ఆదిరేసుకుని వద్దాం. చూసుకుంటామండి బాబాయ్. ఎక్కడ పనులు చేరినా ప్రతి వాళ్ళు 2 రోజులకి పీక్ పడేస్తున్నారు. 4 మంది మనం పంతాను తెలుసులే కానీ నా దగ్గర మనం చేద్దామా? ఇది ఆపరేషన్ ఉన్నాడు. నాకు పాపనే ఉంది వచ్చేవారు ఈ ఆడికి వీడితో కరెక్ట్ ఇవ్వదు. అయ్యారు నడండి పేరేంటి? మూసేయండి. ఏ కూర్చోదా మీకేమన్నా ఆహా లేదు ఇంకా కంటిన్యూషన్. నిన్న ఆదివారంగా ఇలా ఆదివారం కదా గుడికి వెళ్ళొచ్చాం. పైగారేమో వాక్యం చదవమన్నారు. చదువు చూద్దాం పుణ్యవర్ణ వస్తుంది. ఈ బాబోయ్ ఇదే ఉంది. ఏం ఒక్క మొక్క అర్థం కావట్లేదు. తెలుగు రాదు అయ్యో బాబోయ్ కర్రట్టు కూడా ఫామ్ అయిపోయిందా? వాక్యలు కూడా పని అయినా లేదు. కానీ రేపు వద్దున కాలేజీకి వెళ్ళాలి. పొడుకుందాం అయ్యి బాబు టైం 8:30 అయిపోయింది. 9ంటికే కాలేజ్ బైబిల్ తీయి స్టైల్. అరే గోగో కాలేజ్కి వెళ్ళాలి. సరే బాగా టైం అయిపోయింది వెళ్ళాలి. హైరా చెడు కొత్త షూ బ్యాగ్ కాలేజ్కి వెళ్ళాలి కదా. ఏం పడుతుండ్రా బాబు? కనిపించింది 10 ఏళ్ళ బ్రో బ్రో అని చంపేస్తున్నా. బెంచ్ లేనట్టున్న కాలేజ్లో. వీడు చెప్పింది వీడికి అర్థం కాదు. మనకేం అర్థం వద్దురా. వీడు చెప్పింది వీడికి అర్థం అవుతుంది మనకే అర్థం అవుతుంది. టైం అవుతుంది ఏంటారు 4 అవుతుంది ఏంటి? సాయంత్రం పార్టీ వస్తావా? పార్టీ అంటే బిర్యానీ చికెనే కదా. బిర్యానీ చికెన్ అయితే నేను ఎందుకు పిలుస్తాను రా. అది బాబు దానికి బాబు సరేరా బిర్యానీ తింది కదా. అలాగైతే వస్తున్నాడు. అని బైబిల్ బై థమ్స్అప్ చిన్న కథ కాదు సీబు ఈరోజు తట్టండి. 2 గ్లాసులు ఎవడకురా? నీకు ఎన్నిసార్లు చెప్పాలరా? నిన్నే కదరా చెప్పాను నీకు భారతదేశం తీసుకున్నానని. భారతదేశం కదరా భారతదేశం. నువ్వు ఆగు బంగ్లాదేశ్. చెక్కేస్తారా? నేను ఇయ్యరా బాబు తాగరా. ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఎప్పుడు చేస్తారు ఎయ్యరా. నాకు ఇంకో వేయలేరా బాబు. నేను దేవుళ్ళు ఉంటాను తాగరా బాబు. టైం అయిపోతుంది. తాగి ఇంటికి వెళ్ళిపోవాలి. ఒక్క బెగ్గ అయిపోయింది. ఇంకెంత తాగుతారా బాబు? ఒక్క బెగ్గ మామా. నేను ఇంట్లో రానెత్తలేదు.
ఒరే నువ్వు తాగితే తాగా నాకు టైం అయిపోతుంది కానీ ఇంటికి వెళ్ళిపోవాలి అబ్బాయి. అయిపోయిందట మన చంద్రం. ఈ అమ్మ. అమ్మా అమ్మా అమ్మోయ్ ఓ, ఆగు. అబ్బబ్బబ్బా ఈ నా పాతకి ఎలా పాత సంవత్సరం ఎంత లేట్గా వచ్చావేంటి ఎక్కడికి వెళ్ళా చిన్న బిర్యానీ పార్టీ అని వెళ్ళానమ్మా. సర్లే స్నానం చేసి పడుకో. ఏముందిలే తనేసింది వెళ్ళ. ఏ బాబాయ్ టైం ఏంటి అలా చాలా లేట్ వేసినట్టున్నా. 9. అరే సంసోను ఎక్కడున్నావు? ఎక్కడ ఉండవేంట్రా ఇంటికాడ ఉన్నాను. నిన్న తాగింది హ్యాంగ్ ఓవర్ ఎక్కేసిందిరా అన్నాడు. టీ తాగొద్దా? 5 నిమిషాలు వచ్చేస్తాను చూడు. వచ్చే అయిరా మామ చెడ్డ మామద్దా చెట్టు ఇటే బాబాయ్ రండి గన్ను. 2 ఎవరికరా? నాకు బాబాయ్ ఒరే నీకు ఇంకెన్ని కావాలి చెప్పాలరా బాబు. నిన్నే కదరా భారతదేశం తీసుకున్నా. భారతదేశం రా బాబు నీకు. భారతదేశం రా బాబా. బాబాయ్ బూస్ట్ రండి గన్ను. గన్నేంటి? ఏమరా పడేవా చాలు. ఏ టీ చాలా ఎక్కువైనట్టు. ప్లాస్మా హీటర్ మొత్తం 2 కాల్ చేస్తున్నా. పోయేది నేను తాగరా బచ్చా. నెక్స్ట్ చౌలో నుంచి కూడా వచ్చేస్తే పొగలు. సరే టీ తాగే ఇంకెక్కడ తిరుగుదా? ఖాళీ కదా ఊర్లు పడి దిగుతున్నాడు. పోదాం రా మరి. పాత అమ్మా అమ్మా అమ్మోయ్ అబ్బా ఇటు మళ్ళీ లేట్గా వచ్చాడా? డైలాగ్ ఎరా సంవత్సరం ఈ మధ్య నీకు తిరుగులు బాగా ఎక్కువైపోయి. చోటు అలా బయట తిరుగుదామంటే వెళ్ళానమ్మా. ఆ చోటుగాడు ఎవడో కానీ నేను తిప్పి తిప్పి విప్పి చేస్తున్నాడు. ఆడో గొప్ప ఫ్రెండ్లే. మీ నాన్నకి నేను సమాధానం చెప్పలేకపోతున్నాను. ఏదో చెప్పుకో. సర్లే పడుకో, స్నానం చేసి వచ్చి. మళ్ళీ లేట్ అయిపోయింది పడుకో పొద్దున్నడికి. ఇప్పుడు ఎంత చాలా అయిపోయింది. చోటు అప్పుడు దాకా రోజు గేమ్ ఆడదు. రాడరా సంసోను, రాడాడు. అరే సంసోను, అది బాగా నీకు ఈ మధ్య తిరుగులు బాగా ఎక్కువైనట్రా. ముందుకు సిగరెట్ బాగా అలవాటు పడుతున్నావు. అలాగండి సార్ నిజంగా అలవాటు చేసి మొత్తం చూడు. దేవుడా ఈడు మళ్ళీ పాపంలోకి వెళ్ళిపోతున్నాడు. ఈ గుడి నేను ఇంకా ప్రార్థన చేసుకోవాలంటే దేవుడా నా కొడుకుని మార్చు. డ్రింక్ డ్రింక్. అదేంటి సంసోను ఫోన్ చేస్తున్నాడు. చెప్పు మామ. ఒరే ఎక్కడ ఉన్నావురా? అక్కడ నుంచి కొంచెం కిందకి పేగలు చుట్టరా. ఏంటి చెప్పు మామ. ఒరే ఫ్యామిలీ మనసు బాగా ఎక్కువైపోయిన అర్జున్ గోరెంట్ ఫుల్ ఎడ్కి వచ్చి చెప్తానా. నీకు 2 ఫోన్లు అయితే చాలా కానీ ఇక్కడ దొరగారని మనకి మరి రా ఇంకెందుకు లేట్. జనసంలోకి వచ్చండి అయిపోయాడు. నీ క్లాస్ చేయలేముగా కదరా అయ్యా. యాయలు యాయలు
ఓహో ఏంటి రూబేను చెప్పు. ఏం చేస్తున్నావు యాయలు? చేతనాలు అంటులు తోముతున్నాను. అది కాదు, పిల్లలేంటి బడికి వెళ్ళలేదు? ఎక్కడికి వెళ్తారు రూబేను? నువ్వేమన్నా డబ్బులు తెచ్చావా? పిల్లలకి ఫీజులు ఏమన్నా కట్టావా? దొరగా దగ్గరికి వెళ్ళావు, ఇంతవరకు పని చేసావు, ఆ డబ్బులు తీసుకురాలేదు, పిల్లలకి ఫీజు కట్టలేదు. ఆ దొరగారు ఒక గుడ్డులాగా సాకిరీ చేయించుకొని డబ్బులు ఇవ్వడం ఏమి ఇవ్వడం, వాళ్ళ బతుకు అంతే. ఇంకా నువ్వు అలా అనక అయ్యలు, దొరగారి దగ్గరికి వెళ్ళి ఆ డబ్బులు తీసుకుని మన పిల్లల్ని ఆసుపత్రికి తీసుకెళ్దాం. సరే రూబేను, దొరగారి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకురా. అసలు మన పిల్లలకి కూడా ఆరోగ్యం బాగోదు, చిన్నోడికి హాస్పిటల్ కూడా తీసుకెళ్ళాలి. సరే అయ్యలు, నువ్వు వెళ్ళి వంట చేయి, నేను వెళ్ళి దొరగారి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుని సరే రూబేను, త్వరగా వెళ్ళి ఇంటికి రా. బాగా డైలాగ్ కంప్లీట్ చేయనివ్వండి. దరద్ద దేవుడా దేవుడా, దొరగారు డబ్బులు ఇవ్వడానికి సహాయం చేయండి తండ్రి. ఆమేన్. నా పేరు మోసే కదా, ఈయనేటి గూసే గూసే సరే ఎదురున్నాడు. చెప్పండి దొరగారు. అరే నా పేరు మోసే కదండి, గూసే గూసే అంటారండి. నచ్చినట్టు పిలవండి, నాకు నచ్చినట్టు పిలుస్తాను. సర్లేండి, మీరు అనే వాళ్ళమే పడేవాళ్ళు, ఎందుకు పిలిచారు చెప్పండి. సర్లే కానండి, మన రొయ్యల చెరువులో రొయ్యల సరిగ్గా మేత తింటుందండి. తినకపోతే నువ్వేం చేస్తావు? తినిపించు. తినకపోతే నేనేం చేయను. సర్లే తినిపిస్తానండి. అదే కానీ మన రొయ్యల చెరువు, రైస్ మిల్లు, కొబ్బరి మండలం అట్లా లెక్కల మొక్కలు చెప్పరా. చూస్తానండి. కొబ్బరి తోటలు 2 లక్షలు. 3 లక్షలు ఏంట్రా? ఇప్పుడు 4 లక్షలు వచ్చేది. ఇప్పుడు ఏమో దొరికి కవర్ చేయండి. బాగుంది గారు. ఎప్పుడు బాగుంటుందా చెప్తూ. సర్లేండి, రైస్ మిల్ 2 లక్షలు. 5 లక్షలు కదా ఎప్పుడు వచ్చేది? 2 లక్షలు అంటావు. మళ్ళీ దొరికింది. చెప్పాలి బాబు, వాచ్ రోలెక్స్ అయిపోవు. సర్లేండి, రొయ్యల చెరువులు 70,000. 70,000 ఏంట్రా? ఇప్పుడు 3 లక్షలు వచ్చింది. ఏం మళ్ళీ దొరికేసాం. అయ్యారు రత్తాలు మిమ్మల్ని చూస్తుంది. దొరగారు దొరగారు చెప్పు రూపాయి, ఏంటి వెళ్ళవచ్చా? అదేనండి, కొద్దిగా డబ్బులు అవసరపడింది, డబ్బులు ఇస్తారని. ఏంటి రూపాయనా ఎప్పుడు డబ్బులు అంట, ఎప్పుడు వచ్చేస్తా? అది కాదండి, పిల్లోడికి బాగాలేదు, ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. సరేలే, ఇస్తానులే రేపురా. ఇంకా సరేనండి, రేపు పొద్దున్నే వస్తానండి. సరే దొరగారేమో రేపు ఇస్తానన్నారు డబ్బులు. సరే రేపు పొద్దున్నే తీసుకుందాం డబ్బులు. యాయలు, దొరగారు రేపు ఇస్తానన్నారు యాయలు డబ్బులు. సరే రూపాయి, రా అన్నం పెడతాను. త్వరగా ఏమన్నారు రూపాయి? అదే ఆయిలు రేపు పొద్దున ఇస్తున్నారట డబ్బులు. అవును ఆయిలు. సరే అన్నం తిను. సరే ఆయిలు. రేపు పొద్దున్న ఆరాధనకి వెళ్ళాలి, ఆదివారం కదా రూపాయి. నువ్వు రేపు వస్తానని ఎలా చెప్పాను? అవును ఆయిలు, నేను మర్చిపోయాను. రేపు పొద్దున ఆదివారం కదా, మనం ఆరాధనకి ఒకటి వెళ్ళాలి. దొరగారికి ఏమో రేపు పొద్దున వస్తానని చెప్పాను. ఇటు చూస్తే పిల్లోడికి ఏం బాగోలేదు, ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. సరే నువ్వు బయలుదేరుండు. పిల్లల్ని బయలుదేరి కొట్టి ఆరాధనకి వెళ్ళండి. నేను ఆరాధన సమయం కల్లా అందుకుంటాను దొరగారి దగ్గర డబ్బులు తీసుకుని. ఏ ఊరు? పిల్లల్ని రెడీ చేసి ఆరాధనకి వెళ్తాను. నువ్వు మాలో వచ్చి ఆరాధనలో కలువు రూబేను. అలాగే అయ్యారు. పడుకో. తెల్లవారింది. రూబేను రూబేను రూబేను, ఏంటి ఆయులు? త్వరగా డబ్బులు ఇస్తానన్నారు కదా రూబేను, వెళ్ళు త్వరగా, ఆరాధనకు టైం కూడా అయిపోతుంది. అవును ఆయులు, మర్చిపోయాను. సరే నేను దొరగారి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుని వస్తాను, నువ్వు ఆరాధనకు బయలుదేరు, పిల్లల్ని తీసుకుని వెళ్ళు. సరే రూబేను. దొరగారు
దొరగారు మళ్ళీ వచ్చాడేటాడు. ఆ రూబెన్ ఏం చెప్పు. అదే దొరగారు రేపు పొద్దున్న రమ్మన్నారు కదా, వచ్చాను, డబ్బులు ఇవ్వండి. తనలే కానీ చిన్న పని ఉంది, చేతవా? అయ్యో పంచాయతం అవుదండి, ఇవాళ ఆదివారం ఒకటి ఆరాధనకి వెళ్ళాలి, పిల్లలు కూడా చిన్నోడిని ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. అది ఏడిస్తాను నేను ఇస్తాను డబ్బులు నీకు. మీరే ఇస్తారండి. మన వచ్చి పని చేయి. లేదండి, ఆరాధనకి వెళ్ళాలి. నేను ముఖ్యమా దేవుడు ముఖ్యమా? దేవుడే ముఖ్యమండి. సరే వెళ్ళు అయితే. దేవుడు ఎత్తాను నేను ఎత్తాను చూస్తాను. వెళ్ళు. నాకు దేవుడే ముఖ్యమండి. వెళ్ళు నెలకొస్తాను మళ్ళీ వస్తారు చూడు. అయ్యో పిల్లోడు చూస్తే చిన్నోడికి అసలు బాగోలేదు, ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. ఈరోజు చూస్తే ఆరాధనకి వెళ్ళాలి, ఆదివారం. ఏం చేద్దాం దేవుడా, అర్థం చేసుకోవయ్యా. ఇవాళ ఆదివారం మీ ఆరాధనకి అందుకోలేకపోతున్నాను. ఆ దొరగారు చెప్పిన పని చేసి డబ్బులు తీసుకుని వస్తాను, నాకు క్షమించు దేవుడా. దొరగారు నాకు తెలుసురా, ఈ ప్రపంచంలో డబ్బుకు లంగడం ఎవడు లేడు. ఏం రూబెన్ చెప్పు. మీరు చెప్పిన పని మీరు చెప్పండి అయ్య గారు, ఆ పని చేసి నేను డబ్బులు తీసుకుని వెళ్ళిపోతాను. చెప్పరా. ఇంగడి కొట్టుకెళ్ళి 2 పుల్లు పుల్లా? అయ్యో అలాంటి పని నేను చేయనండి. డబ్బులు కావాలొద్దా? టాలెంటెడ్ గాయ్. దొరగారు దొరగారు నమస్తే అండి అయ్య గారు. నమస్తే నమస్తే, కూర్చో కూర్చో. మూడు హండ్రెడ్ కొత్తగా ఉన్నాడు. మా ఫ్రెండ్ అండి, ఇంట్లో బాగా ఉన్నాయని తీసుకుంటాను. వచ్చాం కదా, అలాగే ఉంటది. రూబేనా మిచ్చర్ వైట్లు మిచ్చర్ వైట్లు. దొరగారు డబ్బులు ఎత్తే నేను వెళ్తానండి. కూర్చోరా కాసేపు. సరేనండి. తగ్గేసి థమ్స్అప్ బాటిల్ వచ్చారు కదా కొత్త కాడికి ఇవి ఓపెన్ చేస్తాడు. ఇదేట్రా ఓపెన్ అవుతలేదు. ఎలాగేరా నేను చూస్తాను. అరే ఇది మనకు కూడా తెలియదా. దొరగారు ఇది మీరే ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే ఉంది. కలపరా దీనికి. పానికస్ సంసాను వేసే ఆగిరా ఆగిరా కంగారు పడక అక్కడ ఇట్టు 3 చుక్కలు అలాగే బయట తెలదట్రా. 3 చుక్కలు ఎందుకురా? ఒకటి మీ ముత్తాత దగ్గర, ఒకటి మీ తాత దగ్గర, ఒకటి మీ నాన్నకి వేసేయి. సోడా తేలేదా? ఆగండి. ఆగి సెమ్ము మీ డాడీకి వీడియో కాల్ చేస్తాను. త్వరగా అందరూ తాగుతున్నారండి, ఆ రూపేరు కూడా తాగుతలేదండి. పెగ్గేరా. అయ్యో నేను దేవుణ్ణి ఉంటున్నానండి, అలాంటి పని చేయనండి. సంసాను అడిగేసి భారతదేశం తీసుకున్నాడు, ఆడేస్తున్నాడు. నేనండి. పట్టించండి. దొరగారు మన వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారండి, పాడేటెత్తుండే. మన వాళ్ళు బాగా ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు కానీ పాడేస్తుందా? దొరగారు ఇంకా అయిపోయింది, డబ్బులు
ఇచ్చేత వెళ్ళిపోతానండి. వెళ్తాలే కానీ రాత్రి ఉండిపోయా అయ్యో ఇవ్వండి, డబ్బులు కావాలండి. సరే అండి. మీరు కూడా పడుకోండి పడుకుంటాడా తెల్లవారింది. డూయింగ్ ఇట్స్ పబ్లిక్ ప్లేస్. లగరారే రారా బాబు ఇంటికి పోదాం. అయ్యారు వెళ్ళొద్దాం. సరే వెళ్ళండి ఇంకా. భూసే గారు, భూసే గారు, దొరగా డబ్బులు వెళ్ళిపోతానండి. పిల్లలు సరే దొరగారు దొరగారు డబ్బులు ఇచ్చేయండి వెళ్ళిపోతాను. పని చేసావు ఇంకో తీసుకో డబ్బులు. థ్యాంక్స్ అండి. వెళ్ళిపోతాం. సీపు రాకపోతుందేమో. అమ్మా 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 ఏంటి నాన్న ప్రార్థన కూడా రాలేదమ్మా, ఎక్కడికి వెళ్ళాడమ్మా? అస్తమాను నాన్న నాన్న అని ఎడుతావు ఎందుకు? ఆయన ఏదో పని మీద బయటికి వెళ్ళి ఉంటాడులే. కొడుకో తెల్లవారింది. దొరగారు డబ్బులు ఇస్తారు, నిన్న అంతా ఇంటికి వెళ్ళలేదు. సరే వెళ్ళి యాయలకి ఇద్దాం డబ్బులు. యాయలు యాయలు ఏంటి రూపాయలు చెప్పు. ఇదిగో దొరగారు డబ్బులు ఇచ్చారు చూడు. సరే ఏంటి పిల్లోడేంటి పడుకున్నాడా? అవును, నీకోసం అడిగి అడిగి పడుకున్నాడు, నేనే విసుక్కున్నాను వాడి మీద. ఓయ్ పిల్ల పిల్లాడు పిల్లాడు ఏ జుట్టు 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 జుట్టే. యాయలు ఏ చెప్పు రూపాయలు. ఏంటి చింతలు లేగడం లేదు? లెగడం లేదా? చింతలకి ఏమైంది? ఓయ్ ఏం అవ్వలేదు చింతలు. కొట్టావా? నేను ఏం అనలేదు, నీకోసం అడుగుతుందని విసుక్కున్నాను. ఏడ్చి పడుకుంది, రాత్రి కూడా ఏమీ తినలేదు, అసలు రాత్రి అన్నం తినలేదా? తినలేదు. చింతల్లి 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 ఏమేమి చింతల్లి? లేగి చింతల్లి చింతల్లి నువ్వు కంగారు పడ. చింతల్లి డాక్టర్ గారిని తీసుకుని వస్తాను. చింతల్లి లేగి చింతల్లి చింతల్లి పక్క డాక్టర్ గారు చింతల్లి లేగి చింతల్లి 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 ఏమేం చింతల్లి? రాత్రంతా బాగానే ఉన్నావు కదా చింతల్లి. లేగు చింతల్లి చింతల్లి లేగి చింతల్లి జుట్టే చింతల్లి లేగి చింతల్లి. డాక్టర్ గారు మా పిల్లలు ఎగడం లేదండి. మా చింతల్లి ఒకసారి వచ్చి చూడండి. రండి రండి చింతల్లి చింతల్లి లేగి చింతల్లి చూడండి డాక్టర్ గారు. ఆగవయ్యా గింటే ఉండు. టికెట్ ఎత్తేసిందయ్యా. చనిపోయింది మీ అమ్మాయి. ఇంకా ఏం మాట్లాడుతున్నారండి? చనిపోయింది, ఇంకా చెప్పేదేం లేదు. చింతల్లి లేగి చింతల్లి చింతల్లి లేగి చింతల్లి చింతల్లి లేగి చింతల్లి. నీ వల్ల రూపాయలు, నీ వల్ల చింతల్లి లేగట్లేదు. దేవుడికి వెళ్ళిన సమయాన్ని కుటుంబం ఒక రోజు రానంతగా నీ ఆరాధనకి నా పిల్లల్ని తీసుకెళ్ళిపోతావా? చింతల్లి లేగి చింతల్లి లేగి చింతల్లి 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 లేగి చింతల్లి. నీ వల్ల రూపాయలు, నువ్వు పిల్లల్ని పట్టుకోక అసలు. దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని, నువ్వు పిల్లలతో గడపాల్సిన సమయాన్ని నేనంతా ఏం చేసావు రూపాయలు? ఎప్పుడు దేవుడు దేవుడు అంటూ ఉంటావు కదా, ఏం చేసావు నువ్వు? దేవుడు ఆరాధనకి రాకుండా
నువ్వు అలాగనకే అయ్యాను. ఆ దేవుడు లేదు, ఏం లేదు. మా చింతలను తీసుకెళ్ళిపోయాడు. ఆ దేవుడిని ఇంకా నమ్ముకోవద్దు, వద్దు. అసలు ఆ దేవుడే వద్దు ఇంకా. నువ్వు నమ్ముకోక రూబేను, నువ్వు నమ్ముకోకపోవడం వల్ల బాబు చనిపోయాడు. ఇప్పుడు మనం నమ్మడం మానేస్తే జీవితాలే పోతాయి అనుకుంటా. అలాగే అయ్యాను. చింతలి చింతల్లి లేదు, చింతల్లి 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 లేక చింతల్లి. కొన్ని రోజుల తర్వాత ఏంటి 2 వారాల తర్వాత చింతల్లి చింతల్లి రూబేను దొరగారు వచ్చారు చూడు. దొరగారు సంసన్ పుచ్చేది సంసన్ ఎలా వచ్చారటండి దొరగారు? పిల్లోడు చచ్చిపోయాడు కదా, చూద్దామని వచ్చాను, పలకరిద్దామని. ఇంతకేంటి తాయితీ కట్టించావా? తాయితులు ఏంటండి? చేతబడులు అవి ఉంటాయి కదా, దానికి తాయితీ కట్టించావా? చేతబడి ఏంటండి? అలాగే ఇంటి వాస్తు కూడా బాగోలేదండి. వాస్తు పోలేదా? చచ్చిపోయింది మీ పిల్ల. ఇంకో చిన్న పిల్ల కదా, ఆ పిల్లని కట్టించు. సరేనండి. సర్లే కానీ ఇంచంగా సర్లే జాగ్రత్త. అలాగేనండి. అంకుల్ పండిని ఇవ్వండి. యాయలు ఏంటి రూబేను చెప్పు. విన్నావా దొరగారు ఏం మాట్లాడారు? నేనేమి వినలేదు రూబేను. అంకుల్ యాయలు మన చింతలకి తాయితీ చనిపోయిందంట అని అంటున్నారు. తాయితో అంటావేంటి రూబేను? మనం ప్రార్థనకి వెళ్ళేవాళ్ళం, అలాంటివి నమ్మకూడదు అసలు. మనకు అనిగాయలు మన నమ్మిన దేవుడే మనకు సహాయం చేయలేదు. మన చింతల్ని తీసుకెళ్ళిపోయాడు. నువ్వు మళ్ళీ ఆ దేవుడి గురించి ఎంతకు అంతేనంటావా రూబేను? అంతే అయ్యలు. అయితే తాయితలు కట్టించారు. వాస్తు కూడా పోలేదు అంటున్నారు వాళ్ళు. ఇల్లు మారిపోదామంటావా రూబేను? ఒకవేళ మాంత్రికుల దగ్గరికి వెళ్దాం, మారిపోమంటే ఇల్లు కూడా మారిపోతాం. సరే రూబేను, అయితే పద. సాయంత్రమే మాంత్రిక దగ్గరికి వెళ్ళు, ఇల్లు కూడా మారిపోదామంటే మారిపోదాం రూబేను. సరే పద. నేను అలా తినే దేవుడా, ఓ దేవుడా, ఈ లోకంలో ఎక్కడ చూసినా పాపమే. ఈ లోకంలో ఎక్కడ చూసినా పాపమే, పాప విషయాలు చెడుతాను. ఈ మధ్యలో నిన్ను సంపూర్ణంగా శుద్ధించలేకపోతున్నానయ్యా. అయ్యో, ఎక్కడ చూసినా చెడు వ్యసనాలే కనబడుతున్నాయి. నేను ఇక్కడ ఉండలేకపోతున్నానయ్యా. నీ చిత్తమైతే నన్ను తీసుకెళ్ళిపో అయ్యా. పాస్టర్ గారు, పాస్టర్ గారు, పాస్టర్ గారు, వరదలు వచ్చి మీ పొలాలన్నీ కొట్టుకెళ్ళిపోయాయండి. లేకండి. దేవుడు నాతో ఉండగా నాకు ఈ పొలాలు ఏమొద్దు. పాస్టర్ గారు, పాస్టర్ గారు, అగ్ని వర్షం వచ్చి మీ గొర్రెలు దూడలు అన్నీ చచ్చిపోయాయండి. దేవుడే నా పాస్టర్ గారు, పాస్టర్ గారు, పెద్ద యాక్సిడెంట్ అయ్యి మీ పిల్లలు పిల్లం అందరూ చనిపోయారండి. దేవుడే ఇచ్చును, దేవుడే తీసుకుని పోయాను. పాస్టర్ గారు లేకండి, రండి పాపంలోకి. దేవుడా నన్ను తీసుకెళ్ళిపోవయ్యా. పండిందా? మన పాస్టర్ గారు ప్రభువునందు నిద్రించారు, నిద్రలోనే మరణించారు. నాకు తుడుతున్నాడు. నేను ఏం తుడిచాను?
దేవుని రాకడ వచ్చిన తర్వాత ఆయన యొక్క తీర్పు దినమందు ఆయన తీర్పునందు సింహాసనం మీద కూర్చుని ఉండి ఒక్కొక్కరిని పిలిచి తీర్పు తీర్చడం ఇప్పుడు మనం చూద్దాము. మొట్టమొదటిగా ఇక్కడ 4 రకాల జనాంగం గురించి మనకి కనిపిస్తూ ఉంది. నలుగురిలో దేవుడు చెప్పిన ఒక ఉపమానాన్ని ఆధారంగా తీసుకుని 4 రకాల పాత్రలు ఇక్కడ వీళ్ళు పండించి ఉన్నారు. సో ఈ 4 రకాల పాత్రలో దేవుడు ఎవరిని ఏ రకంగా తీర్పు తీరుస్తున్నాడు అనేది మనం ఒకసారి చూద్దాము. మొట్టమొదటిగా త్రోవ పక్కన పడిన విత్తనము. ఈ త్రోవ పక్కన పడిన విత్తనము వీరు దేవుణ్ణి ఎరగక దేవునిని విసర్జించి వారి సొంత జీవితము వారి సొంత ఆనందాలతో లోకంలో ఉన్న సుఖభోగాలతో జీవించిన వారు కాబట్టి వీరి వల్ల తినుము తాగుము సుఖించుము అనే ఒక సూచన తప్ప ఏదీ లేదు. కాబట్టి దేవుడు వీరిని త్రోవ పక్కన పడిన విత్తనముగా తీర్పు తీరుస్తూ ఉన్నాడు. రెండవది రాతి నేల మీద పడిన విత్తనము. రాతి నేల మీద పడిన విత్తనము దేవునిలో ఉన్నాను అని ఒక భ్రమలో ఉంటూ, లేక బాప్తిసం పొందుకున్నాను ఇంక నేను నరకమునకు ఎవరినటికి పోను, ఇంక పాపం నా వైపు తిరగదని ఒక భ్రమలో ఉంటూ దేవుణ్ణి విసర్జించిన జనాంగంలో ఈ రెండవ విత్తనము అనగా రాతి నేల మీద పడిన విత్తనముగా ఈ వ్యక్తి తీర్పు తీర్చబడతా ఉన్నాడు. మూడవది ముళ్ళ పొదలో పడిన విత్తనము. బైబిల్ కింద ముళ్ళ పొదలో పడిన విత్తనము వీరు దేవునిలో ఎదుగుతూ దేవునిలో బలముగా నిలబడి దేవుని కొరకు జీవిస్తూ తన సమస్తమును విడిచిపెట్టి దేవుని మందిరంలో వారి సమయాన్ని గడుపుతూ కొన్ని అనివార్య కారణాల వల్ల లేక లోకంలో ఉండే కొన్ని ఫోర్సెస్ లేక కొన్ని ఆలోచనల వలన వీరు దేవుణ్ణి విడిచిపెట్టి వారి సొంత కార్యాలు అనగా దేవుని ఎదుట బొమ్మల్ని నమ్మటం, లేక జ్యోతిష్యాన్ని నమ్మటం, లేక చాతుబడులు నమ్మటం, ఇలా నమ్మి దేవునిని విడిచిపెట్టి దేవునికి దూరంగా పోయిన వారు కాబట్టి వీరు ముళ్ళ పొదల్లో పడిన విత్తనం వల్లే తీర్పు తీర్చబడతా ఉన్నారు. నాలుగవది మంచి లేక సారవంతమైన నేల మీద పడిన విత్తనము. వీరు దేవుణ్ణి ఎరిగి వారికి ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టములు వచ్చినా ఆయనను విడిచిపెట్టగా వారు పరలోకమునకు పోవాలని ఆశ కలిగి పాపమును వారు దూరంగా ఉంచుకొని పాపమునకు భయపడి దేవుని వైపు పరిగెట్టే జనాంగముగా వీరు తీర్పు తీర్చబడుతూ ఉన్నారు. కాబట్టి దేవుని సింహాసనం ఎదుట వీరు దేవుని స్తుతించడానికి వీరు దేవుని చేత ఎన్నిక చేయబడ్డారు. ఇవి ఈ 4 విత్తనాలు ఈరోజు